నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ అధ్యక్షులు ప్రియ విజయ జడ్పీ సభ్యులకు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాన్ని ఆమె అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడ్జెట్ సవరణ, అంచనా బడ్జెట్ ఆమోదించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జడ్పీకి ఆదాయం వచ్చే శాఖలు సకాలంలో చెల్లిస్తే అభివృద్ధి పనులకు వినియోగిస్తామని అన్నారు. పంచాయతీల్లో జరుగుతున్న పనులను పరిశీలించాలని సభ్యులను కోరారు. జిల్లాకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం కోసం బడ్జెట్ సమావేశంలో సభకు నివేదించగా 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా జిల్లా ప్రజా పరిషత్కు 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 19,34,87,800 రూపాయలు, 2024-2025 సంవత్సరానికి గాను 21,28,36,600 రూపాయలు రాబడులుగా చూపడమైందని, మొత్తం నుండి 2023-2024 సంవత్సరంనకు 19,34,87,800 రూపాయలు, 2024-2025 సంవత్సరానికి 21,28,36,600 రూపాయలను జిల్లాలో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ల నిర్వహణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తూ ఖర్చులుగా చూపడమైందని అన్నారు. అంతకుముందు పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ రిజిస్ట్రేషన్ల స్టాంపు శాఖలకు సంబంధించి అధికారులు సమావేశంలో బడ్జెట్ సవరణ, అంచనాలను చదివి వినిపించారు. ముందుగా ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు ఎచ్చెర్ల వెంకట సూర్యనారాయణకు 1 నిమిషం మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమానికి జడ్పీ సిఇఓ ఆర్ వెంకటరామన్, జిల్లా స్టాంపులు అండ్ రిజిస్ట్రార్ కె మన్మథరావు, పిఐయు డివిజన్ ఈఈ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై ప్రజలకు నష్టం కలిగించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మంత్రి స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే, రెవెన్యూ గ్రామాలలో పూర్తయిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నోటిఫై చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టిందని, ప్రజలకు నష్టం కానీ హాని కలిగించే నిర్ణయాలు ఏవి కూడా తీసుకోదని రాష్ట్ర ప్రజలకు, భూ యజమానులకు తెలియజేశారు. ఈ నెల 19న విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 9 నుంచి 18 వరకు జన భగీరథ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కె లాట్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 19న 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, అంబేద్కర్ స్మృతి వనంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఆవిష్కరించనున్నారని, అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని, 10 రోజుల పాటు జరిగే కార్యక్రమాల పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జన భగీరథ సందర్భంగా సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, అంబేద్కర్ జీవిత చరిత్రపై ఫోటో ఎగ్జిబిషన్లు, మారథాన్లు, వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ పోటీలు, గ్రామాలు, పట్టణాల్లో అంబేద్కర్ విగ్రహాల అలంకరణ తదితర కార్యక్రమాలు చేపడతారని, ఆయా కార్యక్రమాల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ సెలవుల్లో భాగంగా ఈ నెల 9 నుండి 18 వరకు స్కూళ్లు, అలాగే ఇంటర్మీడియట్ కళాశాలలు 11 నుండి 17వ తేదీ వరకు సెలవులు పాటించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్ద పండుగను కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలిసి చేసుకోవడం, సుదూర ప్రాంతాల ప్రయాణాలతో బంధువులు, రక్త సంబంధీకుల మమతానురాగాల మధ్య ఎంతో సందడిగా ప్రణాళికతో చేసుకుంటారని పేర్కొన్నారు. ఇటువంటి సాంప్రదాయ పండుగ సెలవులను కాదని 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు యాజమాన్యాలు ప్రత్యేక తరగతుల నిర్వహణ పేరిట మానసికంగా వేధిస్తే ఆంధ్ర రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి చర్చల పేరుతో తాత్సారం చేస్తోందని, అందుకు నిరసనగా సమ్మెలో భాగంగా పంగనామాలతో నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని యూనియన్ నాయకుడు అరుగుల గణేష్ డిమాండ్ చేశారు. పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగన్ ఇచ్చిన హామీల అమలుకై 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఉదయం 5 గంటల నుంచి కార్మికులంతా
విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమోదాలవలస, ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నామని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ను ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీలను తొంగలో తొక్కడం అన్యాయమని మండిపడ్డారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కళ్యాణరాజు, ఏ శంకర్రావు, అర్జీ రాము, ఏ శేఖర్, ఏ రాజేష్, టి వెంకటలక్ష్మి, టి మల్లమ్మ, జె మాధవి, ఏ మోహన్, డి యుగంధర్, ఎం నారాయణరావు, డి సురేష్, ఎం అప్పన్న తదితరులు పాల్గొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతాలలో అక్రమంగా ఇసుకను రవాణా చేయడం దారుణమని, నదుల ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉందని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ ఆరోపించారు. మంగళవారం గార మండలం బోరవల్లి అంబాలవలస నదీ పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహజ వనరులను నిలువు దోపిడీ చేస్తుందని ఆరోపించారు. నదులు, చెరువులు తలపించే విధంగా 30 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల నదీ ప్రవాహక దిశ మారిపోతుందని, ఎత్తిపోతల పథకాలకు నీరు మళ్లించేందుకు కష్టతరంగా మారుతుందన్నారు. నదుల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం మార్చేస్తుందని ఆరోపించారు. ఈ విధంగా దోపిడీ కొనసాగితే కలెక్టరేట్లను ముట్టడిస్తామని, ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండ భాస్కర్రావు, పార్టీ నాయకులు గొండు వెంకటరమణమూర్తి, బడగల వెంకటప్పారావు, సాలిహొండం సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, వాడాడ మాజీ సర్పంచ్ సింహశ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక అరసవెల్లి రోడ్డులో గల సర్వాణి విద్యాలయంలో మంగళవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హెచ్ఎం కేరేఖ మాట్లాడుతూ మన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేయాలనేది సర్వాణి సంస్థల అధినేత అందవరపు సూరిబాబు ఆకాంక్ష అని తెలిపారు. ప్రతి సంవత్సరం ముందస్తు సంక్రాంతి సంబరాలను పాఠశాల ఆవరణలో జరుపుకుంటున్నామని తెలియజేశారు. కొత్త పంటను చేతికందించే రైతన్నల పంటల పండగ ఈ సంక్రాంతి అని, మన వంశ వృక్షానికి కారణమైన ఈ వ్యక్తులను తలుచుకొని స్మరిస్తూ వారి పేరుతో పుణ్య కార్యాలను చేసి తరిస్తూ మన పూర్వీకుల రుణం తీర్చుకునే సంప్రదాయాలలో భాగమే ఈ పండుగని తెలియజేశారు. సంస్థ కరెస్పాండెంట్ ఏ ఆంజనేయులు మాట్లాడుతూ వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా పండుగను జరుపుకుంటూ మన పూర్వీకులు అందించిన ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనేదే ఈ సంక్రాంతి పండుగ పరమార్థమన్నారు. ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్థులు పతంగులను ఉత్సాహంగా ఎగురవేయుట, ముత్యాల ముగ్గుల మధ్య గంగిరెద్దుల సందడి, హరిదాస్ వేషధారణ, విద్యార్థుల సాంప్రదాయబద్ధమైన దుస్తుల అలంకరణ అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జన సైనికులు ఐక్యంగా ఉంటూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం జనసేన పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ మండల, గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. క్రమశిక్షణకు, నిజాయితీకు, నిబద్ధతకు మారుపేరు పవన్ కళ్యాణ్ అని కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. అందుకే ఒక సంకల్ప బలంతో అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో జనసేన పార్టీ సమన్వయకర్తలు విశ్వక్షేన్, గేదెల చైతన్య, ప్రవీణ్ కుమార్, ఎన్ని రాజు, పేడాడ రామ్మోహన్, దాసరి రాజు, కిరణ్, డాక్టర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. తూర్పు కాపులకు పార్లమెంట్ టికెట్ కేటాయించాలని రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నామని జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. నగరంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముందుగా తూర్పు కాపు సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి 8 సెంట్లు స్థలాన్ని కేటాయించిన దాతలు ఇజ్జాడ శివనారాయణ, మామిడి శ్రీకాంత్, ఎంవి స్వరూప్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిలోపే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తూర్పు కాపులకు సముచిత స్థానం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్ పదవులు
తూర్పు కాపులకు కేటాయించే సాంప్రదాయం నడిచేదని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం గాని పాత ప్రభుత్వం గాని ఈ సాంప్రదాయాన్ని పాటించకుండా తూర్పు కాపులను చిన్నచూపు చూస్తుందనే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా మీడియా కన్వీనర్ రౌతు సూర్యనారాయణ, తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు పాండ్రంకి రమేష్ నాయుడు, ఇజ్జాడ శివనారాయణ, కొండాల గణేష్, కరణం శ్రీనివాసరావు, కొమ్ము రమణమూర్తి, కద్దాల శ్యామసుందర్రావు, జిఆర్జి నాయుడు, కోన అప్పారావు, ఇప్పిలి సత్యనారాయణ, కనుగల నారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా ఎం అవతారం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధికాను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తానని తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం విశాఖపట్నం జోన్ 2 ఏసీబీ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ రాజీవ్ కుమార్ కుటుంబ సమేతంగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ సభ్యులు జి అనంత నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అర్చకులు ఆలయ విశిష్టతను తెలిపారు. అనంతరం వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వి హరిశ్వర్ ప్రకాష్ చేతుల మీదుగా అందజేశారు. సిక్కోలు సరస్ డ్వాక్రా బజార్ ద్వారా శ్రీకాకుళంకు పండగ ముందే వచ్చిందని మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్ అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో డిఆర్డీఏ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తారీఖున ప్రారంభమైన సిక్కోలు సరాస్ డ్వాక్రా బజార్ మంగళవారంతో ముగిసింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ముగింపు సభలో వక్తలు మాట్లాడారు. సిక్కోలు డ్వాక్రా బజార్ ద్వారా 10 రోజుల ముందే పండగ వచ్చిందని కొనియాడారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు జరగడం వల్ల డ్వాక్రా మహిళలలో కూడా ఉత్సాహం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఓబ్లేష్తో పాటు ఎల్డీఎం, డిఆర్డీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 40.24 లక్షల రూపాయలతో జిల్లా పరిషత్లో సోలార్ రూఫ్ టాప్ నిర్మించినట్లు జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ సాయిరాజ్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంపై 40,24,800 రూపాయలతో ఏర్పాటు చేసిన 60 కిలోవాట్ల గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ను జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ్ సాయిరాజ్ మంగళవారం పరిశీలించారు. ఇందులో జిల్లా కలెక్టర్ 20,12,400 రూపాయలను నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 20,12,400 రూపాయలు వెచ్చించి సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. విద్యాశాఖ శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులు 21వ రోజు సమ్మెలో భాగంగా మంగళవారం బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అధ్యక్షులు పైడి మురళీకృష్ణ మాట్లాడుతూ, గత 21 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తుతున్నట్లుగా ప్రభుత్వం అధికారులు ప్రవర్తిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ప్రధాన కార్యదర్శి పోలాకి తవిటినాయుడు మాట్లాడుతూ, మావేవి గొంతెమ్మ కోరికలు కావు అని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోశాధికారి డి శ్రీనివాసరావు, ప్రతినిధులు జి శ్రీనివాసరావు, రామినాయుడు, చంద్రశేఖర్, ధనుంజయ, చిరంజీవి, రోహిణి, ధనలక్ష్మి, జ్యోతి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ బాంధవుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని 5 సంవత్సరాలు అయిన సందర్భంగా మంగళవారం పట్టణంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయోత్సవ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం చిరంజీవి నాగ్ మాట్లాడుతూ, సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి చరిత్రలో నిలిచిపోయేలా రికార్డు సృష్టించిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందని అన్నారు. దేశంలో ఏ ఒక్కరూ చేపట్టని విధంగా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు మొత్తం 3,648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కరణం కృష్ణను నాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు, వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, బొడ్డేపల్లి రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వసతి భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్జేయుకేటీ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆర్జేయుకేటీలో కేసీ రెడ్డి తన పర్యటనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం హెచ్ఎల్లోని ఆర్జేయుకేటీని సందర్శించారు. ఆర్జేయుకేటీ పర్యటించి త్రాగునీరు, పరిశుభ్రత, హాస్టల్ తదితర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. నేటికి చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వసతి భవనాల నిర్మాణం 4.2 కోట్లతో, స్టాఫ్ క్వార్టర్ 3.6 కోట్లతో వర్క్షాప్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.
పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో ఎటువంటి రాజీ పడవద్దనే తో పలికారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ కుక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ, ఓఎస్డి సుధాకర్ బాబు, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఎఫ్ఓ అసిరినాయుడు, వెల్ఫేర్ డీన్ రవి, డిఈ వెంకట్రెడ్డి, ఇన్స్టిట్యూట్ ఇంజనీర్ తేజ్ కిరణ్, సివిల్ ఇంజనీర్ సురేష్, పిఆర్ఓ మామిడి షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త జైల్ బరో పిలుపు మేరకు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో కలెక్టరేట్ సమీపాన పొన్నాడు బ్రిడ్జ్ జంక్షన్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 11 మందిని అరెస్టు చేసి 1వ పట్టణం పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా కార్మిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెను ఎస్మా చట్ట పరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేధించడం అప్రజాస్వామికమని అన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం పచ్చి నియంతృత్వమని అన్నారు. సమ్మె హక్కు కార్మికుల హక్కుని చట్ట ప్రకారం 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెకు వెళ్లారని గుర్తు చేశారు. 4 సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని, జీతాలు పెంచాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోని స్థితిలో సమ్మె చేపట్టారని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో సిఐటియు సీనియర్ నాయకులు బవిరి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి తదితరులున్నారు. బొంతలకోడూరు గ్రామంలో జిల్లా పట్టుశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సంఘం ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం పేద పట్టుశాలీలకు ప్రముఖుల చేతుల మీదుగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ప్రముఖ దాత సాధు బసవరాజు స్వస్థలంపై గౌరవంతో ఈ నూతన వస్త్ర పంపిణీకి సహాయం అందించారని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో పట్టుశాలి పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మునగాకుతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మునగాకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మునగాకు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సహితం చెబుతున్నారు. మునగాకులో విటమిన్ సి మెండుగా ఉంటుంది. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, సీజనల్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. మునగాకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. డయాబెటిక్స్ మునగాకు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మునగాకులోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే మునగాకులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరుపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే కాలేయ పనితీరుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు కూడా తెలిపాయి. మునగాకు క్యాన్సర్ వ్యాధులను నయం చేయగలవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. దుర్వినియోగం చేస్తే హక్కుల్ని కోల్పోతాం. నియంత్రించుకోకపోతే నిన్ను నీవు కోల్పోతావు. బడి నుండి జైలుకు వెళతాడు గాని జైలు నుండి బడికి రాడు. తప్పు నుండి పశ్చాత్తాపానికి వెళ్ళాలి గాని పశ్చాత్తాపం నుండి తప్పుకు రాకూడదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.